అర్ధరాత్రి దాటింది. చుట్టూ అంతా నిశ్శబ్దం. ఎక్కడో ఓ ఇంటి తలుపు చప్పుడు. ఆ తర్వాత మరో తలుపు. క్షణాల్లో అక్కడి పరిస్థితి మారిపోయింది. చీకటిని ఆసరాగా చేసుకున్న ఆ ఇద్దరి అడుగులు ఒక్కో ఇంటి వైపు కదులుతుంటే ఏం జరగబోతోందో ఎవ్వరికీ తెలియదు. ముఖాలకు ముసుగులు, ఒంటిపై నల్ల రంగు దుస్తులు. కదలికల్లో మాత్రం ఎక్కడా తొందర లేదు. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మిగిలింది మాత్రం భయానక దృశ్యం. తెల్లవారేసరికి అసలు విషయం బయటపడింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కానీ వాళ్ళ కదలికల్ని వెంబడించిన ఓ నిశ్శబ్ద సాక్ష్యం మాత్రం ఇప్పుడు పోలీసుల చేతికి చిక్కింది. ఇంతకీ అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు కదిలిన ఆ ఇద్దరెవరు? వాళ్ళ టార్గెట్ ఏంటి? అసలు ఆ రాత్రి అక్కడ ఏం జరిగింది? తెల్లారేసరికి ఎందుకు అంతా ఉలిక్కి పట్టారు? ఆ ఇద్దరి అడుగుల వెనక దాగున్న అసలు కథ ఏంటి? లెట్స్ వాచ్. కర్నూలు జిల్లా ఆదోనిలో దొంగలు రెచ్చిపోయారు. ఇందిరానగర్లోని ఎరికల కాలనీలో తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఇద్దరు ముసుగు దొంగలు చొరబడి హల్చల్ చేశారు. నల్ల దుస్తులు, ముఖాలకు ముసుగులు, పక్కా ప్లాన్తో వచ్చిన దొంగలు వరుసగా ఇళ్లను టార్గెట్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎరికల దుర్గప్ప కుటుంబంతో కలిసి అన్నవరం వెళ్లారు. దైవ దర్శనం కోసం కుటుంబమంతా ఊరికి వెళ్లడంతో ఇల్లు తాళం వేసి ఉంది. ఇదే అదనుగా భావించిన దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న వస్తువులను చిందరవందర చేసి విలువైన నగదును ఎత్తుకెళ్లారు. మొత్తం 4 తులాల బంగారం, 30 తులాల వెండి, 4 లక్షల రూపాయల నగదు చోరీ చేశారు. అదే కాలనీలో మరో ఇంటిని దొంగలు వదలలేదు. అక్కడ కూడా తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి తులం బంగారం, 12 తులాల వెండి, 25,000 రూపాయల నగదును దోచుకెళ్లారు. ఒకే ప్రాంతంలో వరుసగా 2 ఇళ్లలో చోరీ జరగడంతో స్థానికుల్లో భయాందోళన మొదలైంది. దొంగలు ముందుగానే రెక్కి నిర్వహించి ఏ ఇల్లు ఖాళీగా ఉన్నాయి, ఎక్కడ తాళాలు వేసి ఉన్నాయనే విషయాలను గమనించిన తర్వాతే రంగంలోకి దిగారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ దొంగతనంలో సీసీ కెమెరా ఫుటేజ్ కీలక ఆధారంగా మారింది. నల్ల దుస్తులు ధరించి ముఖాలకు ముసుగులు వేసుకున్న ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. రాత్రివేళ కాలనీలోకి వచ్చిన ఇద్దరు కొద్దిసేపటికే ఇళ్లను టార్గెట్ చేసినట్లు సీసీ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. దీంతో దొంగలు ఎటు నుంచి వచ్చారు, చోరీ అనంతరం ఏ మార్గంలో పరారయ్యారు, వీరి వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం అందుకున్న ఆదోని 2 టౌన్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించి ఆధారాలు సేకరించారు. సీసీ కెమెరా ఫుటేజ్ను పరిశీలిస్తూ ముసుగు దొంగల కదలికలను ట్రేస్ చేసే పనిలో పడ్డారు. దొంగలు ఉపయోగించిన మార్గం, వారి వాహనం ఏదైనా ఉందా, చోరీకి ముందు లేదా తర్వాత ఎవరైనా అనుమానాస్పదంగా సంచరించారనే అంశాలపై పోలీసులు దృష్టి పెట్టారు. పెట్టుకుంటారు కదా అప్పట్లో పాడైపోయినాయి. ఈ రోజు చూసాను సార్, నిన్న బాగానే ఉంది సార్. నా కూడా చూసి వచ్చినాడు. రాత్రి కానీ చూసి బాగా ఎంతో పాలు పోసి పోయినాడు. నా చిన్న కొడుకు పాలు పోసి ఈలు పోసి తుడిచి ఇడిచి బాగా బీగాలు వేసుకుని వచ్చినాడు. దీని బీగాలు ఇల్లేదిన వాళ్ళు. నా కొడుకు గేటు బీగాలు ఒకటి ఇచ్చినారు, దాన్ని కాసిపిల్లి కొట్టి పాలు పోసి వచ్చినాడు ఇంటికి. పడుకుంటే ఎగ్జామ్ నా కొడుకు చూసినామంతే. ఇది ఎగ్జామ్ ఓపెన్ అంటే మా బాబాయ్ వచ్చినారేమో అనుకోని నా కొడుకు చూసినాడు సార్. లేడు, ఏమో ఇట్ అయింది జరిగిందని వచ్చి నాకు నా మొగును చెప్పా. డాడీ ఇటు జరిగింది డాడీ బాబాయ్ ఇంట్లో అంటే పొద్దున అందరూ చూసుకున్నాం. 4 లక్షల డబ్బులు సార్, 4 తులాలు బంగారం, 30 తులాలు వెండి. 5 ఇంట్లో జరిగినాయండి సార్. చిన్న ఇళ్లలో గానీ ఎప్పుడు జరగలేదు ఫస్ట్ టైం సార్. ఇప్పుడు ఎప్పుడు జరగలేదు. అట్లా జరిగితే మాకు జాగ్రత్త పడతా అంటే ఎప్పుడు జరగలేదు కాబట్టి జాగ్రత్త తీసుకోలేదు సార్. వాళ్ళు వ్యాపారాలు పోయినా సార్, వీళ్ళు దేవుని పోయినారు. అన్నవరం కొండగిరి మారమ్మ టెంపుల్. ఇక్కడ వచ్చేసి రాత్రి 2:30 వచ్చినారు. 4 తులాలు బంగారు, 30 తులాలు ఎండి, 4 లక్షల డబ్బులు. అనుమానం ఎవరిపైన అనుమానం పడే మాకు అట్లాంటివి లేదు, తెలియదు. సీసీ కెమెరాలు ఉన్నాయి, మాస్కులు వేసుకున్నారు, 2 ఉన్నారు, కనపడుతున్నారు. కంపెనీ పరమేష్, ఇది ఎరకల కాలనీ. రాత్రివేళ ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. ఇంట్లో విలువైన నగదు ఉంచకుండా జాగ్రత్తగా తీసుకోవడంతో పాటు
పరిసరాల్లో అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ముఖ్యంగా సీసీ కెమెరాలు, సెక్యూరిటీ వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకుని ఇల్లు ఖాళీగా ఉందనే విషయం బయటకు తెలియకుండా జాగ్రత్త పడటం మంచిది. ఒక్క చిన్న నిర్లక్ష్యం కష్టపడి సంపాదించిన ఆస్తిని క్షణాల్లో దొంగలు పాలు చేసే ప్రమాదం ఉంది.